నమస్తే. చేతన ఈరోజు జగద్గిరిగుట్టలో ఉంది. రాజీవ్ గృహకల్ప జగద్గిరిగుట్టలో ఉన్న పేదలకు నిర్మించి ఇచ్చినటువంటి దాదాపు ఈ 1000కి పైగా ఉన్నటువంటి ఇళ్లల్లో సమస్యల వలయంలో పేదలు బతుకుతున్నారు. రాజీవ్ గృహకల్పలో ఉన్నటువంటి ఇతర సమస్యలన్నీ కూడా జగద్గిరిగుట్టలోని ఈ రాజీవ్ గృహకల్పలో ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడున్న సమస్యలేంటో తెలుసుకుందాం. రాజీవ్ గృహకల్ప పేదల కోసం ప్రారంభించినటువంటి ఈ ఆర్భాటం నిజమైన ఆర్భాటంలాగా మిగిలింది. లోపలికి వస్తే పేద ప్రజలు ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జగద్గిరిగుట్టలో ఉన్నటువంటి రాజీవ్ గృహకల్పలో ఉన్న సమస్యలను చెప్పడానికి ఇక్కడున్న ప్రజలందరూ తమ పనుల్ని మానుకుని సైతం ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి వీరి సమస్యలు ఏంటో తెలుసుకుందాం. ఇది ఏర్పడి ఎన్నాళ్ళైందండి? మీకు ఎప్పుడు అలాట్మెంట్ ఇచ్చారు? ఇది 5 years అవుతుందండి. రాజీవ్ గృహకల్ప ఈ సముదాయంలో 1779 ఫ్లాట్స్ నిర్మించున్నారు. ఇక్కడ 1750 కుటుంబాలు ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. అప్పుడు నిర్మించేటప్పుడు ఇక్కడ కాలనీలో మన కనీస వసతులు అన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కానీ, ఒక కమ్యూనిటీ హాల్ కానీ, తర్వాత మహిళా భవన్ కానీ, ఇట్లాంటివన్నీ, ఒక ఆట స్థలము, స్కూలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఇట్లాంటివి నిర్మిస్తామని చెప్పి అప్పుడు చెప్పినారు. కానీ ఇప్పటి వరకు కూడా అట్లాంటివి నిర్మించి ఇక్కడ నిర్మాణం జరగలేదు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటారు? ఇక్కడ మెయిన్ వాటర్ ట్యాంక్ లీకేజ్ ఎక్కువ ఉందండి. డ్రైనేజ్ ప్రాబ్లం. ఫిల్టర్లు పెట్టారు డ్రైనేజ్ సెప్టింగ్ ట్యాంక్ దగ్గర. ఫిల్టర్లు ఒక 6 months పనిచేసినాయో లేదో అవి మొత్తం మున్సిపాలిటీ నిండిపోయిందని వచ్చి తీసేసి ఇంతవరకు ఫిల్టర్లు వేయలేదు. ఇంకోటి దోమలు, ఇంకోటి కుక్కలు కూడా ఇక్కడ ఎక్కువ. మున్సిపాలిటీకి ఎన్నోసార్లు చెప్తున్నా కుక్కలు పట్టుకోపోతామంటారు, వాళ్ళు వచ్చి పట్టుకోపోవట్లేదు. ఎంతో మందిని కరిచినాయి. రైట్. మంచినీటికి ఎలాంటి సమస్య ఉందండి? మాకు ముఖ్యంగా ఏంటంటే మేడం, కేవలం మంజీరా నీటిపైన ఆధారపడి జీవించవలసి వస్తుంది. ఆ నీళ్లు కొంచెం ఎక్కడన్నా వాటర్ లైన్ రిపేర్లు వచ్చినా కూడా మాకు 4 రోజులకోసారి 5 రోజులకోసారి వారు వాటర్ ఇస్తారు. అది కూడా మాకు బల్క్ సిస్టంలో మేము బిల్లులు కట్టుకుంటూ తీసుకుంటా ఉన్నాం. మాకు నీళ్ళు రాని పరిస్థితులలో మాకు ఏంటంటే ప్రత్యామ్నాయ మార్గంగా మేము ఒక్కటే అప్పీల్ చేస్తున్నాం గవర్నమెంట్ వారికి. మాకు ప్రత్యామ్నాయంగా బోర్లు ఏర్పాటు చేసి ఆ బోర్ల ద్వారా మాకు నీటి పంపింగ్ చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు మెయిన్ ఏంటంటే నీళ్ళ సమస్య. అదేవిధంగా మాకు కాలనీలో దాదాపు ఒక 100 మహిళా సంఘాలు ఉన్నాయి. వారు పాపం ఎక్కడ పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి మీటింగులు పెట్టుకున్న రోడ్ల మీదనే పెడతా ఉన్నారు. మరి మాకు కావాల్సినంత ప్లేస్ ఉన్నది. తక్షణమే వారికి మహిళా భవన్ కూడా ఏర్పాటు చేసి అధికారులు స్పందించి మహిళా భవన్ నిర్మాణం కూడా చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది దూరంగా ఉంది, కొంచెం సిటీకి దూరంగా ఉంది, కానీ ఇక్కడి నుంచి పని చేయడానికి వెళ్ళాలి. మీకు ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఎలా ఉన్నాయండి? చాలా దూరంగా ఉన్నాను మేడం. బస్సులు టైంకు రావట్లేదు. పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా, స్కూల్లోకి వెళ్ళాలన్నా నడిచి వెళ్తున్నారు. కింది వరకు 2 kilometers నడవాలి. మా గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. ఒక అడవిలో ఉన్నట్టున్నది మేడం. సిటీలో ఉన్నాం కానీ అడవిలో ఉన్నట్టున్నది మాకు. మీ ఉద్దేశంలో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందండి? ఇళ్ళ కన్స్ట్రక్షన్తో మీరు సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తి అంటే కొంచెం అన్ని పెచ్చులుగా ఊడప్పుడే వస్తున్నాయండి. కొంచెం వాటర్ ట్యాంకులు లీక్ అవడాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా ప్రాబ్లంగా ఉంది. వాటర్ కూడా రావట్లేదు. తర్వాత ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా రోడ్ల పైకి పొంగిపొరులుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. లోపల ఎలా ఉందండి మీకు? ఇళ్ళ లోపల ఏమున్నది మేడం? మీదికి వాటర్ ట్యాంకులు అన్ని లీక్ అవుతున్నాయి. కింద తడవలేక ఉండలేక ఇక్కడ ఎన్నో ఇబ్బందులతో ఉంటున్నాం. అక్కడ ఒక్కొక్క వాటర్ ట్యాంక్ చూస్తే వానలో కూర్చొని మన తాటిపత్రులు కప్పుకొని కూర్చుంటున్నాం ఇక్కడ మేము. సో ఈ లీకేజ్ కారణం ఏంటంటారు? క్వాలిటీ లేదండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రేషియో కరెక్ట్ లేదు. కన్స్ట్రక్షన్లో రేషియో కరెక్ట్ లేదు. ప్లస్ వాటర్ సమస్య, ప్లస్ రోడ్ల సమస్య, ప్లస్ కుక్కలు రేత్రిపూట రావాలంటే కుక్కలు, పార్కింగ్ ప్రాబ్లం. ఎవరికాడ కింద ఉండే వాళ్ళు ఉన్నారు, ఆక్రమించుకుంటున్నారు. ఆక్రమించుకుని ఈ స్థలం అంతా మాది. మేము పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలంటే పైన వాళ్ళకి ఎక్కడ పెట్టుకుంటారు, పైన వాళ్ళకి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. ప్రతి వాళ్ళు ఇదే సమస్య. ప్రతి దారులు క్లోజ్ చేశారు. చుట్టూ చెట్లు పెట్టుకున్నారు. చెట్లు పెట్టి పక్కన వాళ్ళు ప్రతి సమస్య ఏంటంటే అసలు కాలనీలో ఉండాలంటే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎన్నిసార్లు అధికారుల దృష్టి తీసుకెళ్ళా కానీ చర్యలేదు. ఇక కన్స్ట్రక్షన్ చేసి 5 years అవుతుంది. రాజశేఖర రెడ్డి పుణ్యమా అని ఇచ్చారు. కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడ వాటర్ సమస్య ఎందుకు వచ్చిందంటే వీళ్ళు కట్టేవాళ్ళు కొందరు కడుతున్నారు, కట్టిన వాళ్ళు ఉన్నారు. మెయిన్ ఎవరు ఉన్నారు? అసలు లీడర్లే కడతలేదు మెయిన్. అమ్మా, ఇప్పుడు మీకు మంచినీళ్ళ సమస్య అంటున్నారు. నీళ్లు ఎన్ని రోజులకు వస్తున్నాయి? వచ్చిన నీళ్లు సరిపోతున్నాయా? సరిపోవట్లేదు మేడం. 2 daysకు ఒకసారి వదులుతున్నారు. అంటే డే బై డే యాక్చువల్లీ ఉండే, ఇప్పుడు ఇంకొక రోజు పెంచారు. కాబట్టి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అతను కూడా చెప్పారు కదా, ఈ యొక్క డబ్బులు కట్టడానికి అందరూ వెనకకి అవుతున్నారు.
ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మనం ఇండివిజువల్గా తీసుకుంటే అక్కడ వచ్చేసి 50 రూపాయలు 75 రూపాయలు అని అంటున్నారు, లేదా 100 రూపాయలు అంటున్నారు. ఇక్కడ వచ్చి 215 ఉంది కదా, దానికి చాలామంది అంగీకరిస్తలేరు. కాబట్టి తక్కువ అయితేనే అందరం కట్టగలుగుతాము అని చెప్తున్నారు మేడం. రైట్, బిల్లులో మీకు డిస్కౌంట్ కావాలి అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ బోర్ లేదు, మీకు ఇక్కడ ఒకే ఒక బోర్ ఉంది. బోర్ వేయించాలి, కొంచెం ఇబ్బందులు తీరుతాయండి. చాలా కష్టాలు పడుతున్నాం 4 సంవత్సరాల నుంచి. ఇంత ముసలోళ్ళు ఆపరేషన్ చేసుకున్న మనుషులు పైకి వెళ్ళి మొయ్యలేక గళ్ళు మనకు గోలండి జనం అంతా. మేడం బోరింగ్లు వేసాము కానీ నీళ్లు పడట్లేదు మేడం. 750 ఫీట్లు మేము వేయించాం మేడం, అయినా రాలేదు. మహిళా మండలి ద్వారా మేము కష్టపడి మరీ చేయించాము. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అదే ఎంపీ గారు కోట నుంచి ఆయన 1,00,000 రూపాయలు రిలీజ్ చేశాడు. కాబట్టి చేశాము, ఫెయిల్యూర్ అయింది మేడం. ఆ హైట్ మీద ఉంది కాబట్టి మంచినీళ్ళు పడే అవకాశం ఇక్కడ లేదు. అయితే సోర్సెస్ ఏంటంటే మన పక్కన ఒకటి పరికి చెరువు అని చెప్పి పక్కన ఉంది, పక్కన కూనమహాలక్ష్మి నగర్కి ఎట్లయితే వాటర్ అందిస్తున్నాం అదేవిధంగా మాకు వాటర్ కావాలని చెప్పేసి రీసెంట్గా కూడా మనం ఎమ్మెల్యే గారికి లెటర్ పెట్టినాము. వాళ్ళు సానుకూలంగా స్పందించేసి మనకి తక్షణమే 2 నెలల్లో మనకు వాటర్ అందిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. అట్లా ఇక్కడ సమస్య మెయిన్ ఏంటంటే ఈ వాటర్ సమస్య మీద ఇంతకుముందు కమిటీ వాళ్ళు ఏదైతే ఇక్కడ డబ్బులు వసూలు చేసి వాళ్ళు ఆ వాటర్ వర్క్ కట్టకపోవడం వలన ఈ సమస్య తలెత్తింది. లేకపోతే సానుకూలంగా అందరూ కూడా స్పందించి అప్పటి నుంచి కంటిన్యూ ఉండే వాటర్ వర్క్ వాళ్ళకు ఎప్పుడైతే అమౌంట్ కడితే మనకు ఈ సమస్య రాకుండేది. 215 రూపాయలు మన బిల్లు మొత్తంగా అమౌంట్ కాదు, అది మన పాతది ప్లస్ ఇప్పుడు రన్నింగ్ది కలిసి 215 రూపాయలు కట్టి కమిటీ వాళ్ళు కట్టమన్నారు. అలా మనకు ఆ అమౌంట్ తీరే వరకు కట్టమని చెప్పారు. అది కూడా ఇంతకుముందు సొసైటీ వాళ్ళే అగ్రిమెంట్ చేశారనమాట. ఇప్పుడు అగ్రిమెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు చేయడం వల్ల ఈ ప్రాబ్లం మనకు సాల్వ్ అవుతుంది. అది ఇట్లా అవుతుంది. అది అలాగే చుట్టుపక్కల ఉన్నట్టు ప్లేసెస్ కూడా మనం చాలా సార్లు కూడా మనం చెప్పి ఉన్నాం. అది మొత్తం కూడా చాలా వరకు ఇక్కడ లోకల్ వాళ్ళు కాకుండా పక్కన ఉన్న వాళ్ళు కూడా మొత్తం కబ్జాలు చేస్తున్నారు. అది కబ్జాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? చుట్టుపక్కల చాలా ఉన్నాయి మేడం భూ కబ్జాలు. అది దానికి కొంచెం ప్రాబ్లం ఉంది. మనకు 24 బ్లాక్ పక్కన షాపింగ్ కాంప్లెక్స్ అప్పుడు మనకు ప్లేస్ చూపెట్టారండి. అయితే అది కూడా మొత్తం కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ లేక లేడీస్ చాలా ఇబ్బంది అవుతుంది. 2 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలంటే కొండలు, ఇక్కడ బెల్ట్ షాపులు కూడా చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఇక్కడ బాగా తాగి అల్లర్లు వేస్తున్నాయి మేడం. ఇక్కడ పోలీస్ సెక్రటరీ కూడా మాకు కావాలా? ఇక్కడ ఇంత మంది ఉంటున్నారు, పోలీస్ అవుట్ పోస్ట్ లేదా అండి? అవుట్ పోస్ట్ లేదు మేడం. ఇక్కడ చాలా మంది లేడీస్ నైట్ లో రావాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఇక్కడ అంతా రౌడీజం మొత్తం అంతా, పిల్లల కుర్రోళ్ళు అమ్మాయిలు ఏమైనా బయట నుంచి వెళ్ళాలన్నా ఎవరో చాలా కష్టంగా ఉందండి. అది మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళ మెయిన్ పోలీసు ఫోర్స్ కంపల్సరీ ఉండాలి ఇక్కడ. పోవడం వల్ల బండ్లు పోవడము, పెట్రోల్ దొంగతనం చేయడము, ఏదైనా ఎమర్జెన్సీ కోసం అని బండి ఎక్కడ పెట్టుకొని పెట్రోల్ ఉంటే నైట్ మొత్తం పెట్రోల్ తీయడము, మొత్తం పెట్రోల్ అంతా పోతుంది. దొంగలు చాలా అయిపోయింది ఇక్కడ. ఈ చుట్టుపక్కల ఉన్న మరి వస్తువులకి లేదు అంటే అర్థం చేసుకుంటాను, కానీ స్థలాలకు కూడా పరిరక్షణ లేదు. నేను ఇక్కడ ఎక్కువ శాతం వాటర్ ప్రాబ్లం, సెకండ్ కబ్జా ప్రాబ్లం. కబ్జా పాత సొసైటీ వాళ్ళే 10 లక్షలకు అమ్ముకున్నట్టు మా దగ్గర ప్రూఫ్స్ కూడా వచ్చినాయి. 14 పక్కల 200 గజాలు 10 లక్షలకు అమ్ముకున్నారు. 2 జనరల్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ సంతకాలు కూడా ఉన్నాయి. అది ఎందుకు అమ్ముకున్నారు 10 లక్షలకు అనేది పబ్లిక్ వివరణ ఇవ్వాలి. ఇప్పుడు మనకి కొన్ని ఇళ్లు కనిపిస్తున్నాయి, ఇవి గృహకల్ప భూమా కాదా, ఇది ఎవరి భూమి, దీనిపై ఉన్నటువంటి హక్కు ఎవరికి ఉంది, ఇవి మీరు ఏమన్నా సమాచారం సేకరించారు? ఇక్కడ సమస్య ఏంటంటే మేడం, ఇక్కడ ఇంతకుముందు హౌసింగ్ బోర్డు వాళ్ళు హౌసింగ్ నిర్మించినారు, వాళ్ళు అసంతృప్తిగా ఇక్కడ వర్క్ చేసి ఉన్నారు. ఈ కాలనీ మన జిహెచ్ఎంసీలో విలీనం కావాలని చెప్పేసి ఇంతకుముందు కూడా చాలాసార్లు లెటర్ పెట్టినాము. కానీ ఇది విలీనం కావాలని చెప్పి మన ఎన్ని సమస్యలు ఉన్నా వాళ్ళ దగ్గర పోతే మీ కాలనీ మా జిహెచ్ఎంసీలో విలీనం కావాలి, అప్పటి వరకు మేము పని చేయమని చెప్పేసి అక్కడ వాళ్ళు అంటున్నారు. వీళ్ళు నడితే మా పని అయిపోయిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ రెండింటి మధ్యన మాకు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. మేము అధికారుల దృష్టి ఎన్నిసార్లు తీసుకుపోయినా కూడా వాళ్ళు స్పందించట్లేదు.